తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనానికి వచ్చే భక్తుల రద్దీ సాధారణంగా వారంలో మొదటి 3 రోజులు ఒక ఎత్తు, చివరి 3 రోజులు మరో ఎత్తు. మధ్యలో ఉన్న గురువారం స్వామివారికి ప్రత్యేక సేవలు ఉండడంతో దర్శన సమయం కూడా తక్కువ. అయితే ఆ తక్కువ సమయంలో కూడా రికార్డు స్థాయిలో భక్తులకు స్వామివారి దర్శనం ఇప్పించగలిగింది తిరుమల తిరుపతి దేవస్థానం. సాంకేతిక సదుపాయాలను వినియోగించుకొని అధికారులంతా సమన్వయంతో పనిచేయడం వల్లనే ఇది సాధ్యమైంది. గురువారం శ్రీ శ్రీనివాసుడిని 79,603 మంది భక్తులకు దర్శనం లభించింది. ఇక శుక్రవారం కూడా తిరుమల కొండ భక్తజన సంద్రంగానే ఉంది. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి దాదాపు 24 గంటలకు పైగా సమయం పడుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ప్రకటించారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లన్నీ భక్తులతో నిండిపోయాయి. భక్తుల క్యూ లైన్లు నారాయణగిరి ఉద్యానవన షెడ్లు నుండి శ్రీవారి సేవా సదన్ భవనం వరకు విస్తరించాయి. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు భక్తులు క్యూ లైన్లలోకి రాకుండా నిలువరించినప్పటికీ శుక్రవారం ఉదయం క్యూ లైన్లు ప్రారంభించిందే తడువుగా వేలాది మంది భక్తులు పరుగున వచ్చారు. పెరిగిన భక్తుల రద్దీకి అనుగుణంగా సమయపాలనపై దృష్టి పెట్టారు టీటీడీ అధికారులు. రద్దీకి అనుగుణంగా ప్రతిరోజు అదనంగా 15,000 మందికి దర్శనం లభించేలా చర్యలు చేపట్టారు. క్యూ లైన్లను గంటకు పర్యవేక్షిస్తూ విజిలెన్స్, పోలీసుల సమన్వయంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ సేవలను వినియోగిస్తున్నామని తెలిపారు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి. శుక్రవారం అభిషేక సేవ సమయంలో సామాన్య భక్తులను దర్శనానికి అనుమతించామన్నారు. అభిషేక సేవ సమయంలో 5,850 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారన్నారు. ప్రతిరోజు ఇలా దాదాపు 15,000 మంది భక్తులకు అదనంగా స్వామివారి దర్శనం కల్పిస్తున్నామన్నారు. సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ యంత్రాంగాన్ని ఎప్పటికప్పుడు సమాయత్తం చేస్తున్నామని చెప్పారు. ఓం నమో వెంకటేశాయ. మీ అందరికీ తెలుసు, సమ్మర్లో పిలిగ్రిమ్ల యొక్క ఉధృతి చాలా ఎక్కువగా ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం టైం మేనేజ్మెంట్ ఎలా చేయాలనే దాని మీద చాలా బాగా వర్కౌట్ చేశాము. ప్రతిరోజు కూడా దాదాపు 15,000 మందిని ఎక్స్ట్రా దర్శనం చేయించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది. నిన్న గురువారం జనరల్గా దర్శన టైం తక్కువగా ఉన్నా కానీ మొదటిసారిగా దాదాపు 79,000 మందికి దర్శనం చేయించాం. ఇది ఒక రికార్డ్ అని చెప్పొచ్చు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే టైం పకడ్బందీగా కంప్లై చేయటం, టైం మేనేజ్మెంట్ చేయటం, అదేవిధంగా అవర్లీ మానిటర్ చేయటం, అలానే క్యూ మేనేజ్మెంట్ అద్భుతంగా చేయటంలో అధికారులు సఫలీకృతం అయ్యారని చెప్పొచ్చు. ఈరోజు ఫ్రైడే, అభిషేకంలో కూడా డిస్క్రిప్షనరీ కోటాని కంప్లీట్గా రేషనలైజ్ చేసుకొని ఆన్లైన్ ఎప్పుడైతే బుక్ అయిందో వాటిని మాత్రమే ఆలోచిస్తూ దాదాపు 5,850 మందిని రికార్డు స్థాయిలో అభిషేకంలో కూడా దర్శనం చేయించడం జరిగింది. ఇది సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని టీటీడీ అడ్మినిస్ట్రేషను చాలా పగడ్బందీగా ప్లాన్ చేయడం జరిగింది. అలానే ప్లానింగ్ ప్రకారం కూడా అందరూ ఇన్వాల్వ్ అయిపోయి ఎగ్జిక్యూట్ చేయటం వలన ఇంత పెద్ద మొత్తంలో కూడా దర్శనం చేయించే అవకాశం మాకు కలిగింది. అలానే భక్తులు కూడా చాలా సంతృప్తిగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో సహస్ర దీపాలంకరణ సేవ ఘనంగా జరిగింది. శుక్రవారాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సాయంత్రం అమ్మవారికి 1000 దీపాల కాంతులతో అలంకారం చేశారు. వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాలు, అన్నమయ్య కీర్తనల నడుమ అమ్మవారు 1000 దీపాల కాంతులతో దర్శనమిచ్చింది. సహస్ర దీపాలంకరణ సేవ తరువాత అమ్మవారిని మాడవీధులలో ఊరేగించారు. తరువాత ఆలయ సముదాయంలోకి తీసుకెళ్లారు.